సార్ ఆ పార్లమెంట్ అప్పుడు ముఖ్యంగా అప్పుడున్న ఎంపీలు కానీ పెప్పర్ స్ప్రే సార్ చాలా మంది అస్వస్థకు గురైనారు ఎంపీలు. ఇప్పుడు చాలా బాధాకరం అండి. ఉమ్, ఇప్పుడు నేను డైలీ పోయి కలుస్తుంటాను సుష్మా స్వరాజ్ని ఇంటికాడ. ఆమె జన్మదినం కూడా అప్పుడే వచ్చింటే ఆమె కోసం పుష్పగుచ్చాలు కూడా తీసుకొని పోయి ఇచ్చి ఉంటుంది. ఉమ్, అవన్నీ ఉన్నాయి సీడీలు కానీ ఇంకా ఇక్కడ ఉండవు. ఓకే. చాలా పెద్ద ఎత్తున ఆ, చేసినాం కదా. ఇప్పుడు ఆమె నిజంగా చెప్తున్నా ధైర్యంగా మాట్లాడింది. పెప్పర్ స్ప్రే అది అంత లెక్క చేయలే. కాంగ్రెస్ ఇవ్వకపోతే బీజేపీ ఇస్తుండేనా సార్ తెలంగాణ? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే బీజేపీది ఇచ్చకం కాదు. నేను ఎంపీకి నిలబడ్డా, ఉమ్, ఒక్క మాట మాట్లాడిండు, నా భవిష్యత్తు కథమైపోయింది. ఎవరు సార్? ఇప్పుడున్న ప్రధానమంత్రి ఏమన్నారు సార్? రైట్. ఆయన ఏమన్నాడంటే తెలంగాణ వచ్చింది, తల్లిని చంపి బిడ్డని తీసిరని. పెద్ద సంఖ్యలో హాజరైన నా మీటింగ్కు. ఓకే. తక్కువనన్న సంఖ్య ఉండే బాగుంటుండే. అది మైనస్ అయిందా సార్ మీకు? పెద్ద మైనస్ కదా. అంటే కాంగ్రెస్ ని ఎట్లా తిట్టాలని కాదు, ఆయనకి ఎవరో స్క్రిప్ట్ రాసిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆయనకేం తెలుస్తుంది? అంతే సార్, అంతే. ఇప్పుడు ఆయన ఆయన ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకోసం ఈడ ఉద్యమం అవుతుంది. ఇప్పుడు నేను భరోసా యాత్ర చేసిన 20 దినాల్లో ఎందుకు ఎవరు చచ్చిపోలేదు? రైట్. ఆ రోజు పిల్లలకి ఇచ్చినాము. నిజానికి చెప్పాలంటే ఎవరన్నా ఇట్లే చచ్చిపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నేనన్నా ముందల పోతుంటే, లేదా ఈటెల రాజేందర్ అన్నా ముందల పోతుంటే. ఓకే. ఆ బాస గోస ఆ బాధ చూడలేక అది ఇంతమంది. ఇప్పుడు నాకు ఒకటే అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని, 60 ప్రభుత్వానికి ఒక లెక్కనానే 69 ఉద్యోగంలో 369 మంది పోలీసు చుట్టాలకు బలైరు. వాళ్ళ అడ్రస్లు పోలీస్ స్టేషన్లో ఉంటాయి కదా, దొరుకుతాయి. నీ పాత మొత్తం ఆ పీరియడ్ నువ్వు పేపర్లు న్యూస్ పేపర్లు అన్నీ ఉంటాయి కదా, ఉంటాయి సార్, డీటెయిల్స్ దొరుకుతాయి. తీస్తే వీళ్ళ పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న కూడా 1200 మంది చచ్చిపోయిన వాళ్ళే కూడా రికార్డు ఉంటుంది. మొత్తం మీరు ఐడెంటిఫై చేసిండ్రా? ఎవరికి ఏం చేసిండ్రు మీరు? ఇలా మీరు ఫలితాలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళని మర్చిపోతే ఎట్లా? ఖబర్దార్. నేను అందుకే ఆలోచిస్తున్నా. ఇలా పైసాకు తెలంగాణలో కొట్లాడుతున్నారు. ఇలా దానికి లేకపోతున్నాం, దీనికి లేకపోతున్నామని. ఒక దిక్కేమో దోచుకుంటున్నాడు. ఓకే. ఆ దోపిడీని ఆపండి. దోపిడీ ఆపిన మీద నేను చెప్తాను, క్రిమినల్ కేసులు నేను మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తాను. రైట్ సార్. ఆ రోజులో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత అంటే అంతకుముందు ఆ తర్వాత కానీ పొద్దున్న లేస్తే చంద్రబాబు వైఎస్ ఇవే చూస్తుంటే రాజకీయాలు అంటే చంద్రబాబు వైఎస్ చాలా మంది మాట్లాడుతుంటే నేను కూడా ప్రతిరోజు అంటే పార్టీ సార్ పార్టీ నాయకులు పార్టీలు చంద్రబాబు నాయకత్వంలో నడుస్తుండే. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రోజు అసెంబ్లీలో ఆయన కూర్చో అన్నాడు వైఎస్. నాకు ముందరున్నా నాకు ఐ కుడ్ నాట్ టాలరేట్. ఓకే. నిన్న ఏం సార్ రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ఇదేనా మర్యాద ఇచ్చేది? ఆయన మొన్నటి దగ్గర నీ కుర్చీలో కూర్చున్నాడు, నీ దగ్గర ఉన్న దగ్గర. ఆయన కూర్చున్న కుర్చీలో నువ్వు వచ్చి కూర్చున్నావు, మర్యాద లేదా నీకు? ఆయన అపోజిషన్ లీడర్ అని బాగా గద్దిచ్చిన. ఓకే. ఫస్ట్ అంటే నాది స్టార్ట్ అయింది అసెంబ్లీలో, నాకు రాజశేఖర రెడ్డికి రోషయ్యకు స్టార్ట్ అయింది, ఆడికెళ్ళే స్టార్ట్ అయింది. ఓకే. అది అట్లే కంటిన్యూ అయింది. ఓకే. రాజశేఖర రెడ్డి మీ మీద బాగా పెట్టుకున్నాడు సార్, పగ పెట్టుకున్నాడు. అయ్యో, నా మీద పెట్టుకుంటే కదా. నాకు నా సొంత మండలం 2004లో నా సొంత మండలం గోపాలపేట అని. ఓకే. అక్కడుండే ప్రజలు నన్ను వాళ్ళ ఇంటోళ్ళు అనుకుందరు. ఓకే. ఆత్మీయత ఉండేది వాళ్ళతో నాకు.
ఆడ నాకు పెద్ద మెజార్టీ వచ్చేది. అప్పుడు మన ఆయల్లో కూడా వేరే దగ్గర మెజార్టీ నాకు మైనస్లో పోయినా అని ఆ ఒక మండలం తర్వాత ఇంకొకటి పెద్ద కొత్తపల్లి కొన్ని గ్రామాలు అవన్నీ కలిపి నేను పోయినాను సార్ పెద్ద కొత్తపల్లి. కలిపి నన్ను బయటపడేసిన 1449 తోటి. ఓకే. ఆ పెద్ద కొత్తపల్లిని తీసుకెళ్లి కొల్లాపూర్లో కలిపిండారు సార్. కాదు, గోపాల్పేటను తీసుకుపోయి వనపర్తిలో కలిపిండు. పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి కొల్లాపూర్లో కలిపిండు. అదే అంటాను సార్. ఇప్పుడు అది ఆ ఊర్లో కొన్ని ఉన్నాయి కదా, అచ్చంపేట కొన్ని అక్కడ కొన్ని కలిపేసిండు. కలిపేసి నన్ను ఎట్లా అంటే నేను మెంబర్ను ఓకే. డీలిమిటేషన్లా. నేను అడిగిన, అరే సార్ అందరిని అడిగితే వాళ్ళు సొంతంగా మా నియోజకవర్గం సార్ అంటే వేరే మెంబర్లు అడిగితే మీరు ఎస్ అంటే నన్ను ఎందుకు అడుగుతలేరు, నేను చెప్పిన ఒకటి కూడా ఇక్కడ ఇంటలేరు మీరు అన్ని అడిగిన. అడిగితే ఏం మత్ పూచో आपका सीएम साहब खाली यही पूछे, खाली ये करो बोल के बोले, आपको सीएम साहब को क्यों उतना वो है हमारा नहीं मालूम, वो यही पूछे इसीलिए ध्यान दो बोल के చలో 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 నాకు మళ్ళీ గెలిచిన అది పోయినాను మళ్ళీ గెలిచిన 2009లో 12లో గెలిచిన. కానీ అప్పుడు ఈ ఆకర్ష్ పాలిటిక్స్ లేవా సార్? వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలను లాగే అప్పుడు టీడీపీ కాదు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కదా, కొంతమందిని లాగిండు. కానీ వస్తుంది అంటే అది కొంతమందిని లాగిండు, అది అంత పెద్దగా దాని ఎఫెక్ట్ లేకుండే. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఎట్లుండే సార్ అప్పుడు? ఆ సిచ్యువేషన్ ఎట్లుండే? ఆ హెలికాప్టర్ మిస్సింగ్ ఇవన్నీ అయిన తర్వాత అది టీడీపీ చంద్రబాబు అప్పుడు ఎట్లుంటుండే, ఎట్లా ఫీల్ అయినాడు అంటే? ఇప్పుడు ఎంబడి నేను చంద్రబాబు నాయుడు గారికి ఇట్లంతా వాళ్ళ ఇంటికి పోయినాము. ఆయన భార్యను దర్శనం ఇమీడియట్గా వెళ్ళిపోయినారు. ఇమ్మీడియట్గా అంటే మాకు బెంగళూరు మాట్లాడినాం. ఇంతసేపు అయింది మిస్సింగ్ అయ్యి, ఎక్కడ అంటే డిఫికల్ట్ సార్ అని చెప్పాను. అంటే మేము అక్కడ గవర్నమెంట్తో కూడా మాట్లాడిండు చంద్రబాబు నాయుడు, ఏమైనా ఉంటే మీరు చూడండి మీ ఏరియాలో ఏమన్నా అది ఉంటే అని. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్లు వచ్చి కూడా మొత్తం సెర్చ్ చేసినాయి. అది కొద్దిగా బాధాకరమైన విషయమే. ఆ టైంలో చంద్రబాబు గారు రియాక్షన్ ఎట్లుండే సార్? ఎలా రియాక్ట్ అయినారు? రియాక్ట్ అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన చిరకాల మిత్రుడు కదా, ఎవరు కూడా జీవితాన్ని అది చేయాలనుకోరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి అంటే ఇంకోటి ఫ్యాక్షనిస్ట్ నాయకుడు కాదు, భిన్నమైన స్వభావం. ఆయన భిన్నమైన స్వభావం. ఆ తర్వాత మీరు చంద్రబాబు గారితో డిఫర్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుకు డిఫర్ అయినారు? చెప్తుంది కదా, మళ్ళీ ఆయనకు చిదంబరానికి ఉత్తరం రాయండి సార్ అంటే ఏలే కోపం వచ్చింది మీకు? ఇంకా కోపం వచ్చింది. కోపం కానీ అనిపించిందా సార్ అంటే ముక్కుసూటి రాజకీయాలు కరెక్ట్ కాదు, మంచివి కావు అని అనిపించింది? ఆయన ఈజ్ టు లైక్ మీ. నేను దాదాపు 9 ఏళ్ళు ఉన్నా మంత్రివర్గంలో, ఎన్నడూ కూడా నన్ను ఆయన డిఫర్ కాలేదు. యాజ్ ఎంకరేజ్డ్ మీ. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా అడిగితే ఇచ్చేది. ఇప్పుడు ఓసారి ఇప్పుడు ఆడ 400 kV పెట్టినాము మా జిల్లాలో. అప్పుడు సార్ ఇది ఎక్కువనో ఉండే శాంక్షన్ సార్, ఇప్పుడైతే మాది పూర్తిగా జిల్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, కొత్తకోట దగ్గర ఆడ ఆ ఊరు దగ్గర పెట్టాం. ఓకే. ఇక అలా నేనే పోయి దాన్ని కంప్లీట్ అయినాక కూడా నేనే పోయి ఇనాగ్రేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. మళ్ళా ఎందుకు మీరు పోయి చేయండి అని చంద్రబాబు నాయుడు అంటే నేను పోయి చేసినది. ఇప్పుడు ఎందుకు నేను అంటున్నా అంటే, నేనేమో ఓ రోజు 1500 కిలోమీటర్లు జిల్లాలో తిరిగేదండి. 1500 కిలోమీటర్లా సార్? జిల్లాలో ఈ అర్ధరాత్రి వరకు కూడా ఆడ చేలు ఎండిపోతున్నాయంటే ఆడ పోయి చూసి మొత్తం పురమాయించి కరెంటు పోల్ ఇవ్వడం కానీ, సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ అగ్గిపెట్టెలకు పంచిన కొద్ది కాపాడగలిగిన. సార్ 2009లో దేవేందర్ గౌడ్ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడము, తర్వాత నవ తెలంగాణ ప్రజా పార్టీ,
ఈ ఎపిసోడ్ కొద్ది రోజులు నడిచింది, అంటే తెలంగాణ కోసం అని బయటకు వచ్చేసి పార్టీ పెట్టి చిరంజీవితో కలవడం. ఆ టైంలో ఇప్పుడు దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి బయటకు పోయినప్పుడు చంద్రబాబు గారికి మీకు జరిగిన కన్వర్జేషన్ ఏంటి సార్? ఏం మాట్లాడినాడు? ఆ విషయం నేను వారితో మాట్లాడలేదు. ఆయన కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ, అంటే ఒక తెలంగాణ నాయకుడు పోయినప్పుడు పిలిచి మాట్లాడతారు. నాకు ఒక్కటేనండి, ఇలా ఎంత ఇలా దేవేందర్ గౌడ్ గారు అంటే ఎక్కడికి వెళ్ళి తమ్మిడి నుండి చేవెళ్ళ వరకు పాదయాత్ర చేసిండు. ఓకే, దేవేందర్ గౌడ్ చేసిండు. గోదావరి జలసాధన పాదయాత్ర, ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వచ్చేది కాదు. ఓకే, ఇలా ఆయనను మర్చిపోతున్నారు దేవేందర్ గౌడ్ని. అవును కదా, ఇప్పుడు ఎవరు ఆయన పేరు ఎవరు తీస్తుండ్రా? నాకేం అవకాశం రాలేదు సార్, అసెంబ్లీలో లేను నేను. అవును సార్. బయట నేను దాని విషయం ఎప్పుడైనా మాట్లాడాలంటే కూడా సందర్భం రాలేదు. కానీ వి మస్ట్, అంటే ఆయన ఒక మేము కూడా అంటే మధ్య పైన ఆయన నెంబర్ నడిచినాం కొద్ది దూరం, కానీ నాకేమో నా బాడీ వెయిట్ ఎక్కువ ఉండేది, అందుకోసం నడిచేందుకు ఇబ్బంది అయ్యేది. మీకన్నా జూనియర్ కదా సార్ దేవేందర్ గౌడ్ కూడా? జూనియర్, ఆల్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరు జూనియర్స్. చంద్రబాబు గిట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి సీనియర్స్ సార్, అంటే పొలిటికల్ కాదు, వయసు రీత్యా కూడా. వయసు రీత్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1-2 years నాకంటే చిన్నోడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.